ఆ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందా? ఇది చిన్న ప్రశ్న గాదు. మీ పిల్లల్లో ఒకరు హైదరాబాద్‌లో కార్పొరేట్ కాలేజ్‌లో ఇంటర్ చదువుతుంటే మీకిది దాదాపుగా రూ. 5,00,000 విలువైన ప్రశ్న. హాస్టల్‌తో కలిపి సంవత్సరానికి 2, 2.5 లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటే 2 సంవత్సరాలు కలిపి ఇంటర్ మొత్తానికి 4, 5 లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి కాబట్టి. 2025 మార్చ్‌లో ఇంటర్మీడియేట్ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సంఖ్య తెలంగాణ రాష్ట్రంలో 9,96,000 అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10,17,000. అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి 2025 మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాసిన మొత్తం విద్యార్థుల సంఖ్య దాదాపుగా 20,00,000. ఇందులో ప్రైవేట్ కాలేజీలో చదివిన విద్యార్థుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో లక్షలు ఫీజులు తీసుకునే కార్పొరేట్ కాలేజీలో చదివే విద్యార్థుల సంఖ్య దాదాపుగా కనీసం 5 లక్షలు ఉంటుంది. ఒక్కొక్కరు 2 సంవత్సరాల ఇంటర్మీడియట్కు 4 లక్షలు ఖర్చు పెట్టినా ఆ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందా అన్న ప్రశ్న విలువ దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు. మీరు ఐఐటి కోచింగ్ కోసమో, నీట్ కోచింగ్ కోసమో, కనీసం ఎంసెట్ కోచింగ్ కోసమో మీ పిల్లల్ని కార్పొరేట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో చదివిస్తున్నారు. ఆ కాలేజ్ బిల్డింగ్ చూసో, ఆ కాలేజీలో క్లాస్ రూమ్లు, ల్యాబులు చూసో మీ పిల్లల్ని ఆ కాలేజీలో జాయిన్ చేయలేదు కదా. ఆ కాలేజీలో బాగా చెప్తారు, ఫ్యాకల్టీ బాగుందన్న కారణంతో మీరు ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ కాలేజీలో లక్షల ఫీజున్నా, ఆ కాలేజీ హాస్టల్లో వసతులు బాగాలేకున్నా, భోజనం బాగాలేకున్నా, మీ పిల్లలు ఇబ్బంది పడుతున్న ఆ కాలేజీలో మీ పిల్లల్ని ఎందుకు చదివిస్తున్నారు? కేవలం ఆ కాలేజీలో బాగా చెప్తారు, ఫ్యాకల్టీ బాగుందన్న కారణంతోనే మీ పిల్లల్ని ఆ కాలేజీలో చదివిస్తున్నారు. ఆ కాలేజీలో 2 సంవత్సరాలు కలిపి 4, 5 లక్షలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? కేవలం ఆ కాలేజీలో బాగా చెప్తారు, ఫ్యాకల్టీ బాగుందన్న కారణంతోనే ఖర్చు పెడుతున్నారు. మీలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 4, 5 లక్షల మంది ఆ కారణంతోటే ఆ కాలేజీలో చదివిస్తున్నారు. అందుకే ఆ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందా అన్న ప్రశ్న విలువ దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 20,000 కోట్ల రూపాయల విలువైన ప్రశ్నది. అదే ఈ దేశం మొత్తాన్ని లెక్కలోకి తీసుకుంటే ఈ ప్రశ్న విలువ ఎన్ని కోట్లుంటుందో మీ ఊహకి వదిలేస్తున్నాను. నిజంగా మీ పిల్లలు చదివే కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందా? ఈ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మీ పిల్లలను కాలేజీలో జాయిన్ చేసేటప్పుడు మిమ్మల్ని బాగా వేధించే ప్రశ్న ఇది. ఆ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందా? ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? ఆ కాలేజీలో చదువుతున్న పిల్లలు లేకుంటే చదువుకున్న పిల్లలు చెప్పాలి. అన్ని కాలేజీలో స్టూడెంట్స్ని అడిగి ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోలేరు, అది అసాధ్యం. పోనీ 3-4 కాలేజీలు సెలెక్ట్ చేసేయనుకుందాం. ఆ 3-4 కాలేజీల్లో ఏ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందో తెలుసుకోవడం కూడా కష్టమే. ఎందుకు కష్టం? ఆ 3-4 కాలేజీల స్టూడెంట్స్ని అడిగితే సరిపోతుందిగా అని మీరు అనవచ్చు. ఏ స్టూడెంట్ కూడా 2 కాలేజీలో చదివారు కాబట్టి పోల్చి చెప్పలేరు. ఆ కంపారిజన్ మీరు తెలుసుకోలేరు. పోనీ కంపారిజన్ పక్కకు పెట్టి ఆ కాలేజీలోనే ఫ్యాకల్టీ ఎలా ఉందో స్టూడెంట్స్ని అడిగి తెలుసుకోవాలనుకున్నారు. అప్పుడు కూడా మీకు ఖచ్చితమైన సమాధానం దొరకదు. ఆ కాలేజీలో ఎంతమంది స్టూడెంట్స్ని అడుగుతారు? 3, 4 లేకపోతే 10 మందిని అడుగుతారు. ఆ ప్రశ్నకు వాళ్ళు చెప్పే సమాధానం వాళ్ళ అభిప్రాయం మాత్రమే. అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. ఫ్యాకల్టీ మామూలుగా ఉన్న ఆ పిల్లలు మొహమాటానికి బాగుందని చెప్పొచ్చు. లేదు, 4 లెక్చర్లో 2 బాగా చెప్పి మిగతా 2 మామూలుగా చెప్పినా జనరలైజ్ చేసి బాగుంది అని చెప్పొచ్చు. సరే, మీరు ఖచ్చితమైన సమాచారం తెలుసుకొని మీ పిల్లల్ని జాయిన్ చేశారు అనుకుందాం. కానీ పోయిన సంవత్సరం ఫ్యాకల్టీ ఈ సంవత్సరం మారచ్చు, మారలేదు అనుకుందాం. పోయిన సంవత్సరం బాగా చెప్పిన లెక్చరు ఈ సంవత్సరం వ్యక్తిగత సమస్యల వల్ల మామూలుగా చెప్పొచ్చు. 2024-25 విద్యా సంవత్సరంలో ఈ 2 తెలుగు రాష్ట్రాలు కలిపి దాదాపుగా 8,000 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నాయి. ఇందులో ప్రైవేట్ కాలేజీల సంఖ్యనే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ని వేల కాలేజీలకు అన్ని సబ్జెక్టులకు మంచి ఫ్యాకల్టీ దొరుకుతుందా? ఒక్కసారి లాజిక్గా ఆలోచించండి. ఉదాహరణకు ఐఐటి కోచింగ్ ఇచ్చే ఇంటర్మీడియట్ కాలేజీని తీసుకుందాం. ఐఐటి కోచింగ్ ఇచ్చే ఇంటర్మీడియట్ కాలేజీకి మ్యాథ్స్కి 2, ఫిజిక్స్కి 1, కెమిస్ట్రీకి 1, కనీసం 4 లెక్చర్లు కావాలి. మీరు ఎంత పాపులర్ కాలేజీని తీసుకున్నా, ఎంత పాపులర్ కాలేజీ బ్రాంచ్ని తీసుకున్నా ఈ 4 లెక్చర్లో ఏ ఒక్కరో 2 మాత్రమే బాగా చెప్తారు. మిగిలిన 2-3 లెక్చర్లు మామూలుగా చెప్పే ఫ్యాకల్టీ ఉంటారు. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీ చైతన్య, నారాయణ వంటి కార్పొరేట్ కాలేజీల్లో బాగా పేరున్న బ్రాంచ్ని సెలెక్ట్ చేసుకొని మీరు మీ పిల్లల్ని చదివిస్తుండొచ్చు. వాళ్ళని అడగండి, ఈ నిజం మీకే అర్థమవుతుంది. దాదాపుగా 100% కాలేజీలకు ఈ సత్యం వర్తిస్తుంది. మొత్తం విషయాన్ని ఒకసారి క్లుప్తంగా చెప్పుకుందాం. ఐఐటి, ఎంసెట్, నీట్ వంటి పోటీ పరీక్షలు నెగ్గుకు రావడానికి మీరు మీ పిల్లల్ని కార్పొరేట్ కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో చదివిస్తున్నారు. ఆ కాలేజీలో బాగా చెప్తారు, ఫ్యాకల్టీ బాగుంది, అందుకే ఆ కాలేజీకి ర్యాంకులు వచ్చాయి అన్న కారణంతో మీరు ఆ కాలేజీని సెలెక్ట్ చేసుకున్నారు. కానీ వేరే కాలేజీతో పోల్చినప్పుడు ఈ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందా అని తెలుసుకోవడం జరగని పని. ఇది మొదటి సత్యం.
పోనీ కంపారిజన్ పక్కకు పెట్టి ఆ కాలేజీలోనే ఫ్యాకల్టీ బాగుందా లేదా అని తెలుసుకోవడం కూడా వీలు కాదు. ఇది రెండో సత్యం. మీరు ఎంత పాపులర్ కాలేజీని తీసుకున్నా అందులో నలుగురు లెక్చర్‌లో ఒక్కరో ఇద్దరో మాత్రమే బాగా చెప్తారు. మిగతా వాళ్ళు మామూలుగా చెప్పే ఫ్యాకల్టీ ఉంటారు. ఇది మూడో సత్యం. ఇదంతా తప్పుడు విశ్లేషణ. ఎంట్రన్స్ పరీక్షల్లో ఆ కాలేజీ రిజల్ట్ చూసి ఆ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందా లేదా అని చెప్పొచ్చు అని మీరు అంటారని నాకు తెలుసు. సరే, అదే పాయింట్ మీద నిల్చొని చర్చించుకుందాం. ఆ కాలేజీలో 400 మంది చదివితే 5గురికి ర్యాంకులొచ్చాయి. ఆ క్రెడిట్ మొత్తాన్ని కాలేజీకి అందులో చదివే ఫ్యాకల్టీకి ఇచ్చేస్తారా? సరే, ఆ కాలేజీ గొప్పతనం, ఫ్యాకల్టీ గొప్పతనం అనుకుంటే కనీసం 10% మందికి సీట్లు రావాలి కదా! 400 మందిలో 5గురికంటే 1% సక్సెస్. క్రెడిట్ ఎవరికిస్తారు? ఆ ర్యాంకులు సాధించిన పిల్లల మేధాశక్తి, వాళ్ళ శ్రమ, పట్టుదల ఇవన్నీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఆ క్రెడిట్‌ని మొత్తం ఆ కాలేజీకి, అందులో చదివే ఫ్యాకల్టీకి ఇచ్చేసి మనం మన పిల్లల్ని ఆ కాలేజీలో జాయిన్ చేస్తున్నాం. అలాగని ఆ విజయంలో ఆ కాలేజీ పాత్ర గానీ, అందులో ఫ్యాకల్టీ పాత్ర గానీ అసలు లేనే లేదని నేను చెప్పడం లేదు. ఆ విజయంలో ఆ స్టూడెంట్స్ పాత్ర అంతకన్నా చాలా ఎక్కువ, చాలా కీలకమైందని మాత్రమే గుర్తు చేస్తున్నాను. ఆ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుంది అనేది మీ నమ్మకం మాత్రమే. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే అది మీ అభిప్రాయం మాత్రమే. ఆ కాలేజీలో ఫ్యాకల్టీ బాగుందా అన్న ప్రశ్నకు అబ్సల్యూట్ ఆన్సర్ ఏది ఉండదు. కేవలం రిలేటివ్ ఆన్సర్ మాత్రమే ఉంటుంది. మరి కాలేజీలు ఎంచుకోవడం ఎలా? ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని మీరు అనవచ్చు. ఇది సమస్య గాదు, వ్యవస్థ మూర్ఖత్వం. సమస్యకు పరిష్కారం ఉంటుంది, మూర్ఖత్వానికి గాదు. ప్రభుత్వాల మూర్ఖత్వంతో, ప్రజల మూర్ఖత్వంతో పూర్తిగా పతనమైన విద్యా వ్యవస్థలో మనం మన పిల్లల్ని ప్రస్తుతం చదివించుకుంటున్నాం. అది మన పిల్లల దురదృష్టం. కాలేజీలను కాలేజీలుగా ఉంచకుండా పూర్తిగా కోచింగ్ సెంటర్లుగా మార్చేశాం. 100% కోచింగ్ సెంటర్లుగా మార్చేశాం. అది వ్యవస్థ మూర్ఖత్వం. ఇక ఇప్పటిదాకా చర్చించిందంతా ఇంటర్మీడియట్ కాలేజీలకే కాదు, ప్రైవేట్ హై స్కూళ్ళకి కూడా వర్తిస్తుంది. ఇక చివరగా నేను మీకు ఒక కాలేజీ గురించి చెప్తాను. ఆ కాలేజీలో అన్ని ఎంట్రన్స్ పరీక్షలకు అద్భుతమైన కోచింగ్ లభిస్తుంది. ప్రతి సబ్జెక్టుకు ఒకరు ఇద్దరు కాదు, వందల మంది లెక్చరర్లు ఉంటారు. మీకు ఒకరి టీచింగ్ నచ్చకపోతే ఇంకొకరి క్లాస్ వినవచ్చు. ఎప్పుడైనా వినవచ్చు, ఎన్నిసార్లు అయినా వినవచ్చు, ఏ టైంలో అయినా వినవచ్చు. అది కూడా అద్భుతమైన గ్రాఫిక్స్తో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలేజ్ పేరు యూట్యూబ్. మీకు ఓపిక ఉండాలి కానీ ఏ కార్పొరేట్ కాలేజీలో దొరకని టీచింగ్ మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మొబైల్ ఫోన్ ఎంటర్టైన్మెంట్‌కి వాడకుండా సెల్ఫ్ కంట్రోల్, స్వీయ నియంత్రణ ఉన్న పిల్లలకు మాత్రమే యూట్యూబ్ ఒక అద్భుతమైన వరం.